వృశ్చిక రాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఎన్నడూ లేని విధంగా పంచమ స్థానంలో కుజశనుల కలయిక, షష్టమ స్థానంలో రవి బుధుల యొక్క సంచార స్థితి రెండూ అనుకూలం కాదు అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు అనుకూలంగా లేదు. సంతాన స్థానంలో ఏడాది తర్వాత కుజశనుల కలయిక, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, ఆయుకారకుడు ప్రాణదాత శని భగవానుడు, ధర్మ ప్రదాత న్యాయ నిర్ణేత. 6వ స్థానంలో ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు రవి. ఈ 3 గ్రహాల సంచార స్థితి అనుకూలంగా లేదు. కనుక పెట్టుబడులు, ఆలోచనలు, కొత్త పనులు ఇలాంటి కాల సమయంలో ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి. గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడం, సత్ప్రవర్తనగా ఉండడం వలన ఆరోగ్యంగా ఉండడం, ఆనందకరంగా జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ధనం, సమయం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కాకపోతే కలియుగ కాలంలో కాసు లేకపోతే జీవనం ఉండదు, ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. కనుక ఈ రెండూ లేకపోతే మనిషి మనుగడనే ఉండదు. కనుక వృశ్చిక రాశి మిత్రులారా, ఇది చాలా అరుదైనటువంటి గ్రహ సంచార స్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో లక్ష్మీ నవనారసింహస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొనడం, ఆ అక్షంతలను శిరస్సు పైన వేసుకోవడం శక్తి కలిగింది. ఎర్రటి గులాబీల మాలను స్వామివారికి సమర్పించండి. అలాగనే ఈ పూర్ణిమ తిథియందున వెడల్పాటి నీటిలో ఎర్రటి కుంకుమను, నవధాన్యాలను వేసి చంద్రభగవాన్ని చూస్తూ మీ మనసులో కోరికలు నెరవేర్చాలని చెప్పి దండం పెట్టుకొని వీటిని తీసుకొని వెళ్ళి మేడి చెట్టుకు పోసినట్టయితే సకల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యమానందం కలిగి ఉన్నతమైన జీవన ప్రయాణాలలో మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.